హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 4th అక్టోబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలను చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో చైనా మార్కెట్స్ ఇవాళ మూతబడి ఉన్నాయి. మిగిలిన మార్కెట్స్లో నికాయ్ ఒక 0.5% పైగా నష్టాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఇవాళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ మొన్న ముగిసిన మన ఫ్రైడే రోజు ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. వరుస 4-5 రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడిన అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక లాభాలు చూసాం. ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 1.5% డౌ జోన్స్ లాభపడింది. S&P 500 కూడా మంచి రికవరీ చూసాం. సో దాని ఇంపాక్ట్ కూడా కొద్ది గొప్ప మన మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంది. మొన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనమైన ట్రెండ్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అటు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అంత ఉండే సిచ్యుయేషన్స్ తక్కువ. ఎందుకంటే వీక్ మళ్ళీ మనకి ఈ కొత్త సిరీస్ ప్రారంభం కూడా అయింది మనకు ఫ్రైడే నుంచి. సో ఓవరాల్గా మనకి కొద్దిగా కన్సాలిడేషన్ గ్లోబ్ వైజ్ ఉండే అవకాశం ఉంది. అదర్ దాన్ దట్ మన మార్కెట్స్లో ఇప్పుడు ఒక మేజర్ ఒక డౌన్ఫాల్ కానీ అవి ఉండడం తక్కువే అని చెప్పుకోవచ్చు యాజ్ ఆఫ్ నో. అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి చూస్తే ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $79 పైన ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 78 బిలో ఉన్నది, ఆల్మోస్ట్ 78 దాకా ఉన్న బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $80 దాకా వెళ్తుంది. ఇది కొద్దిగా నెగిటివ్ న్యూస్. గోల్డ్ మళ్ళీ పెరుగుతోంది. $1765 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీ ఎక్కడ ఒక పాస్ తీసుకుంది. 42,000-43,000 దగ్గర నుంచి ఒక $4,000 దాకా పెరిగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పాజ్ మనం క్రిప్టో కరెన్సీలో చూస్తున్నాం. బిట్ కాయిన్ ఒక 0.7% మేర, ఎథీరియం 2%, లైట్ కాయిన్ ఒక 2% మేర నష్టాలతో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంత నెగిటివ్ క్యూస్ అయితే యాజ్ ఆఫ్ నో మన మార్కెట్స్ మీద ఏం లేదు. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో IPO ఫ్రెంజీ 35 కంపెనీస్ మే రైజ్ 80,000 crores ఇన్ Q3. సో ఒక్క మూడో క్వార్టర్లోనే 80,000 కోట్ల రూపాయలు, క్వార్టర్లో నాట్ ఇయర్ ఆల్సో, క్వార్టర్లో 80,000 కోట్ల రూపాయలు రైజ్ చేసే అవకాశం సిద్ధమవుతుంది కంపెనీస్. 2017లో మొత్తం ఇయర్ మొత్తం కూడా 36 కంపెనీస్ అప్పుడు 67,000 crores రైజ్ చేస్తే ఇప్పుడు జస్ట్ Q3లో 35 కంపెనీసే 80,000 crores మనకి సమీకరించబోతున్నాయి. పేటిఎం దాదాపు 16,600 కోట్లు, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 7,300 కోట్లు, స్టార్ హెల్త్ 7,000 కోట్లు, పాలసీ బజార్ 6,000 కోట్లు, ఎంక్యూర్ ఫార్మా 5,000 కోట్లు, అదాని విల్మర్ IPO అయిపోయింది, అంటే బాగా బ్రేక్ పడింది, ఇప్పట్లో మళ్ళీ రావడం కష్టం అనుకున్నాం. సో వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అదాని విల్మర్ ఇది కూడా IPOకి రాబోతోంది. 4,500 కోట్లు టెక్స్ క్లియర్ అయ్యాయి. నైకా 4,000 crores, ఇలా వివిధ మొబిక్విక్ ఆల్మోస్ట్ 1,900 crores, మెడ్ప్లస్ 1,600 crores, ఇలా ప్రముఖ కంపెనీలన్నీ కూడా IPO కోసం సిద్ధమవుతూ వస్తున్నాయి. RBI మే హోల్డ్ రేట్స్ లేర్ రోడ్ మ్యాప్ ఫర్ రైజింగ్ రివర్స్ రెపో రేట్. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ప్రారంభం కాబోతోంది. సో మేబీ వడ్డీ రేట్ల మీద యథాతథ స్థితిని కొనసాగిస్తూనే రివర్స్ రెపోను పెంచే ఆలోచనలో మేబీ MPC అంతా సిద్ధం అవుతుందన్న ఒక అంచనా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఎందుకంటే లిక్విడిటీని కొద్దిగా డ్రైన్ అవుట్ చేయాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి కనిపిస్తుంది. అండ్ స్పెసిఫిక్గా చూస్తేనేమో వీక్లీ రికమెండేషన్ ఎకనామిక్ టైమ్స్ సాధారణంగా ఇస్తుంది కదా, అందులో ఈసారి APL అపోలో ట్యూబ్స్ని ఈ సంస్థ ఇచ్చింది. స్టీల్ ట్యూబ్ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరర్ అయిన కంపెనీ ఇది. ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ స్పేస్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో. అండ్ ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ మిక్స్లో కూడా ఆల్మోస్ట్ 75% దాకా ఇదే విభాగం నుంచి, కన్స్ట్రక్షన్ విభాగం నుంచి సంస్థకు వస్తుంది. ఈ స్ట్రక్చరల్ స్టీల్ పైప్స్ అనేవి రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్, వేర్ హౌసెస్, ఫ్యాక్టరీస్, అగ్రికల్చర్, ఇలా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం దీన్ని వినియోగిస్తారు. ఓవరాల్గా ఈ ఎమర్జింగ్ స్ట్రక్చరల్ స్టీల్ విభాగంలో మంచి పట్టును APL సాధించింది. అండ్ CAGR కూడా అంటే వార్షికంగా 24% వృద్ధిని సంస్థ కనబరుస్తూ వస్తుంది రెవెన్యూ నెట్ ప్రాఫిట్లో గత 10 సంవత్సరాల నుంచి. ఓవరాల్గా కాంపిటేటివ్ ఎడ్జ్ బాగుంది, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, కెపాసిటీ కూడా పటిష్టమైన కెపాసిటీ ఉంది, టెక్నాలజీని కొత్తగా ఈ సంస్థ వినియోగించుకుంటోంది, ప్రోడక్ట్ కస్టమర్లకు అవసరమైన కస్టమైజేషన్ని ఈ సంస్థ తీసుకుంటోంది. డ్యూ టు దిస్ అరౌండ్ 40% ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఫేస్ వెరీ లిటిల్ కాంపిటీషన్ అండ్ హెల్ప్స్ APL కమాండ్ ప్రీమియం అండ్ మార్జిన్స్. ఒక 40% వీళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్లో పెద్దగా కాంపిటీషన్స్ లేదు కాబట్టి మార్జిన్స్ కూడా ఎక్కువగా రావచ్చు అనేది ఒక అంచనా. ఓవరాల్గా రెవెన్యూ యాజ్ ఆఫ్ నో 2020లో 7,426
2021లో 8,214 crores ఉన్న రెవెన్యూ 2022 నాటికి 11,000 కోట్లు దాదాపుగా, 2023 నాటికి దాదాపు 12,300 కోట్ల మేర రెవెన్యూ ఉండొచ్చని, ఎబిట్టా 678 crores అని దాదాపు 1,150 కోట్ల దాకా ఎబిట్టా ఉండొచ్చని ఒక అంచనా. ఈపీఎస్ ప్రస్తుతం ₹14.50 అంటే 14.5 రూపాయలు ఉన్న ఈపీఎస్ 25-26 రూపీస్ దాకా వెళ్ళొచ్చని ఒక అంచనా ఉంటే, బ్రోకరేజ్ బై రికమెండేషన్స్ ఇస్తున్నాయి. దాదాపు మనకి 998,000 రూపీస్ నుంచి 1,200 రూపీస్ దాకా వివిధ బ్రోకింగ్ సంస్థలు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్కి టార్గెట్ ఇస్తున్నాయి. అండ్ జైడస్ వ్యాక్సిన్ లైక్లీ టు కాస్ట్ అట్ 300. దీని మీద ఒక చిన్న ఇది ఉంది, 300 రూపీస్ ఒక చోట ఇచ్చారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం జైడస్ క్యాడిలా 1,900 రూపీస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఒక అంచనా ఉంది. మేబీ వీల్ కన్సిడర్ దిస్, ఎందుకంటే రెండు చోట్ల ఇదే 1,900 రూపీస్ ప్రైజే సంస్థ కోట్ చేసింది. ఆల్ రోడ్స్ లీడ్స్ ద హోటల్స్ అండ్ ఈటరీస్. హోటల్స్ అండ్ ఈటరీస్ కోసం విపరీతంగా రివెంజ్ ట్రావెల్ అండ్ రివెంజ్ ఈటింగ్ కోసం జనాలు ఎగబడుతున్నారు కాబట్టి, సో ఈ రెండు సెక్టార్స్ లైక్ హాస్పిటాలిటీలో హోటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ ఇక్కడ నుంచి కూడా మంచి బూమ్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా కనిపిస్తుంది. అరబిందో ఫార్మాలో ఒక ఇన్ డీటెయిల్డ్ అంచనా ఏంటంటే, అరబిందో ఫార్మా ఎండి ఆయన వైదొలి గారు దాదాపు 12-14 సంవత్సరాల పాటు సంస్థలో పనిచేసిన 11 ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన తర్వాత ఎన్ గోవిందరాజన్ గారు ఎగ్జిట్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ అవుతుందా, టర్న్ అరౌండ్ అవుతుందా కంపెనీకి అన్నది ఒక ఇది చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ కూడా సో కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఒక ఆందోళన కూడా ఉంది. ఒక సీజన్డ్ ప్రొఫెషనల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రావాలి. డాక్టర్ రెడ్డీస్ కూడా ఎక్స్పర్ట్ని, అంటే ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ ఉన్న ఒక ఫారిన్ సీఓని కనుక తీసుకొచ్చినట్టయితే ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ మరింతగా ఉంటుందన్న ఒక అంచనా ఉంది. డాక్టర్ రెడ్డీస్ అలాగే చేసి బయటపడింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక మంచి సారథి కనుక అరబిందో ఫార్మాకు లభిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే స్టాక్ ఇప్పటికే 1/3 మేర కోల్పోయింది, ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీనికి తోడు రకరకాల ఇష్యూస్ కూడా అరబిందో ఫార్మా ఫేస్ చేస్తుంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకు సంబంధించిన కంపెనీలనే థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటాం కదా, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ కంపెనీలనే కొనుగోలు చేయడము, లేకుంటే వాళ్ళ కంపెనీస్తోనే వ్యవహారం నడపడం లాంటి ఆరోపణలు కూడా కంపెనీ ఎదుర్కొంటుంది. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు సరిదిద్దుకొని దే హ్యావ్ టు కమ్అట్ క్లీన్. అప్పుడు మాత్రమే మంచి తక్కువ వాల్యుయేషన్స్ స్టాక్ దొరుకుతున్నప్పుడు కూడా జనాలు నమ్మకం వన్స్ కోల్పోయినట్టయితే ఇబ్బంది పడతాం. అయితే ఇప్పుడు అలా కాకుండా నమ్మకాన్ని పాదుగొలుపుకొని నమ్మకాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు అరబిందో ఫార్మా సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఆటో మెటల్స్ మిస్సీ బయింగ్ ఇంట్రెస్ట్. సో ప్రైవేట్ బ్యాంక్స్ ఫేవర్ అవ్వచ్చు ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఎందుకంటే శుక్రవారం రోజున పాలసీ రాబోతుంది కాబట్టి మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆటో, ఫార్మా, మెటల్ స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి కొద్దిగా పాజిటివ్ బయస్తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. 8-10% దాకా జంప్ రావచ్చు అని చెప్పి ఒక అంచనా. దలాల్ స్ట్రీట్ ప్లేయర్స్ కీప్ ఎ వెరీ ఐ ఆన్ యుఎస్ బాండ్ ఈల్డ్స్. ఆర్బీఐ పాలసీ ఈజ్ ఆల్సో వే. మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు ఆర్బీఐ పాలసీ ఎటు మనకి ఈ వీక్లో ఉంది కాబట్టి ఆ ఆర్బీఐ పాలసీ వచ్చేంత వరకు కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా వోల్టాలిటీ మనకి బాగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా 1.5% పైన అప్పుడప్పుడు హిట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా ఓవరాల్గా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తున్నాం ఫస్ట్ పేజ్లో, ఎంపీసీ మీ యాప్ ఫర్ కట్ ఇన్ లిక్విడిటీ, నో రేట్ హైక్. Facebook bets big on innovative startups. Okay, NTPs to list 3 arms to mop up 15,000 crores. సో 15,000 కోట్ల రూపాయలు సబ్సిడరీ సంస్థలను లిస్ట్ చేసి 15,000 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి ఎన్టీపీసీ భావిస్తోంది. ఇండియా ఇన్ గోస్ లైట్ ఆన్ డెట్. సో డెట్ తీసుకున్న కంపెనీస్ తగ్గాయి. నాన్ ఫినాన్షియల్ ఫర్మ్స్ ఫెల్ 5.6%. సో బారో చేసిన కంపెనీస్ సంఖ్య, బారో చేసిన అమౌంట్ తగ్గిందన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ ఉంది. డిమాండ్ రికవరీ మే కీప్ అపరల్ రిటైలర్స్ ఇన్ ఫ్యాషన్. మేబీ ఇక్కడ నుంచి మార్జిన్స్ కొద్దిగా రెవెన్యూస్ పెరగచ్చు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ లాంటి 4 మేజర్ ఫెస్టివ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఈ రీటైలర్స్ బాగా బెనిఫిట్ పొందొచ్చు. ఎస్పెషల్లీ ట్రెంట్ ఒకటి, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లాంటి కంపెనీస్ బాగా మెరుగైన ప్రయోజనాన్ని పొందొచ్చు అన్నది ఒక అంచనా ఉంది. జైడస్ క్యాడిలా వాంట్స్ 1,900 ఫర్ 3 డోస్ వ్యాక్సిన్. సో ఓవరాల్గా ఇది వ్యాక్సిన్ ఎలా అంటే సూది ద్వారా కాకుండా, ఇంజెక్షన్ ద్వారా కాకుండా ఇచ్చే వ్యాక్సిన్ కాబట్టి, అండ్ 3 డోస్ వ్యాక్సినేషన్ 0 days. ఫస్ట్ ఈరోజు ఇస్తే మళ్ళీ 28th డే ఒక వ్యాక్సిన్, మళ్ళీ 56th డే ఒక వ్యాక్సిన్, ఇలా 3 డోస్ వ్యాక్సిన్ ఇది. దీనికి ఎమర్జెన్సీ అప్రూవల్ జైడస్ క్యాడిలా పొందింది. దీని మీద ధర 1900 వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. అయితే
ఇప్పుడు ఉన్న స్పుత్నిక్ కానీ లేకుంటే భారత్ బయోట ఇస్తున్న కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవన్నీ కూడా అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. కాకపోతే ఇది 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకునే అవకాశం ఉంది. ఆ 12 to 18 మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని క్యాడిలా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో అది బెనిఫిట్ కూడా కావచ్చు కొద్ది గొప్ప కంపెనీకి. అండ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న దానికి ఈ నీడిల్ ఫ్రీ జెట్ ఇంజెక్షన్ ఇది దీని కాస్ట్ 30,000 రూపీస్ ఉంటుందట. ఒక్కొక్క ఈ జెట్ 20,000 డోసెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా డిఫరెన్షియల్ ప్రైజింగ్ మెకానిజం దీన్ని కావాలని ప్రతిపాదన ఉంది. కాబట్టి సో ప్రభుత్వం ఎంత ధరను ఫిక్స్ చేస్తుంది, దాని ప్రయోజనం జైడస్ క్యాడిలాకి ఇంకా ఎంతవరకు ఉంటుంది అన్నది ఆ తర్వాత ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే ఇది జైడస్ క్యాడిలాకి పాజిటివ్ అంశం. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.